అందరికీ జైలు. ముందుగా మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మే 31వ తేదీన వరంగల్ జిల్లాలో ఆత్మీయ సన్మాన సభను ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారణాలు ఏమిటంటే, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అందించాలని 30 ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది. 30 ఏళ్ళుగా పోరాటం చేస్తే ఈయన ఇప్పటికీ 3వ విజయం అందుకోవడం జరిగింది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. సో ఆ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడంతో పాటు మందాకృష్ణ మాదిగన్న గారికి ఈ రోజున దళితులకు, మరి ముఖ్యంగా మాదిగలకు పద్మశ్రీ అవార్డు రావడం అనేది, పద్మశ్రీ అవార్డు మాదిగలకు రావడంతో యావత్తు మాదిగ జాతి మొత్తం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున మాదిగలకు పద్మశ్రీ అవార్డు రావడం అనేది అంత ఆషామాష విషయమైతే కాదు. సో మనం చూస్తూనే ఉన్నాం, దళితులకు పద్మశ్రీ ఇవ్వడం అనేది చాలా కష్టం. అలాంటి సందర్భంలో మందాకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందం, గొప్ప విషయం. యావత్తు మాదిగ జాతి మొత్తం గర్వంగా చెప్పుకుంటాం, మా మాదిగ జాతి దేవునికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని. సో ఆయనకు వచ్చిందంటే మాకు కూడా వచ్చినట్టే పద్మశ్రీ అవార్డు, కాబట్టి మనకు కూడా వచ్చినట్టే పద్మశ్రీ అవార్డు. అందుకు మనం మే 31వ తేదీన వరంగల్ జిల్లాలో మందాకృష్ణ మాదిగన్న గారికి ఆత్మీయ సన్మాన సభను ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ నిర్వహిస్తున్నారు. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మునంగి నారాజ్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ. సో వీరి ఆధ్వర్యంలో రేపు 31వ తేదీన ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా, ఎవరికి ఆత్మీయ సన్మాన సభను చేయని విధంగా గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. సో దానికి మనం కట్టుబడి ఈ రోజున యావత్తు మాదిగ జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో, మాదిగవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి తరలి రావాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం రేపు 31వ తేదీ నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభను ప్రపంచమే తొంగి చూసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జాతీయ కమిటీ ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు నిర్ణయం కూడా తీసుకున్నారు. సో మందాకృష్ణ మాదిగన్న గారికి ఈ నెల 27వ తేదీన పద్మశ్రీ అవార్డు ఢిల్లీలో అందిస్తారు. సో అనంతరం వరంగల్ జిల్లాలో నిర్వహించబోయే ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయనకు సన్మానం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దానికి మనమంతా కట్టుబడి ఇప్పటి నుంచే ఆ కార్యక్రమానికి సిద్ధమయ్యి కార్యక్రమాన్ని ఘన విజయం చేద్దాము. సో ఇంతవరకు ఎవరికి రాని జనం విధంగా, ఇంతవరకు ఎవరు చేయని విధంగా, ఇంతవరకు ఎవరు అలాంటి సభలను నిర్వహించని విధంగా, సో ఇలా మనం రేపు 31వ తేదీ ఏర్పాటు చేసుకుందాము. సో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్లకు తెలియనిది అంటూ ఏమీ లేదు, వాళ్ళు చేయని కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. సో కాబట్టి
వాళ్ళు ఏ కార్యక్రమం చేసినప్పుడు ఘన విజయాన్ని అందుకుంటాము. ఎవరు చేయని విధంగా కార్యక్రమాన్ని చేస్తారు, చేసి చూపిస్తారు. మందాకృష్ణ మాదిగయ్య గారికి ఇవ్వవలసిన గౌరవాన్ని అందిస్తారు. యావత్తు మాదిగ జాతి మొత్తం మందాకృష్ణ మాదిగయ్య గారికి అండగా నిలిచే విధంగా చేస్తారు. ఇక ముందు ఎప్పుడైనా కానీ మందాకృష్ణ మాదిగయ్య గారికి అండగా నిలుస్తూ ఆయన ఏ పిలుపునిచ్చినా ఎవరికి ఏం చేయాలన్నా కూడా ఆయన మాటకు కట్టుబడి ఉంటారు. సో అలాంటి కార్యక్రమమే రేపు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తీసుకుంటుంది. సో మనం కూడా వారికి అండగా నిలిచి మనం ఆ కార్యక్రమంలో భాగం పంచుకొని ఘన విజయాన్ని చేద్దాం. కాబట్టి సిద్ధం కండి ఇప్పటి నుంచే. మేమైతే వెళ్తున్నాము ఆ కార్యక్రమానికి. 31వ తేదీ వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. సో సభ ప్రాంగణం ఎక్కడ, స్థలం ఏంది, ఏ టైంలో నిర్వహిస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఇలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సర్క్యులర్ రాలేదు. ఆ సర్క్యులర్ వచ్చిన వెంటనే మీకు నేను సమాచారాన్ని అందిస్తాను. సో మీరు ఆ సమాచారం కోసం వెయిట్ చేయండి. 2-3 రోజులలో ఆ సమాచారం కూడా అందుతుంది. జిల్లాల వారీగా ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాల వారీగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. దాన్ని కూడా సిద్ధం చేశారు. 2-3 రోజుల్లో కార్యక్రమానికి సంబంధించి సర్క్యులర్ వస్తుంది. ఆ సర్క్యులర్ ప్రకారం 31వ తేదీ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై పూలే, జై బాబు జగజ్జీవన్ రామ్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.